హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 28 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ సారీ, ఎందుకంటే వీడియోస్ అనేవి చాలా లేట్ అయినాయి, సో తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ప్లీజ్ సారీ అండి. ఈరోజు టాపిక్ చూస్తే కనుక ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెబీ నూతన చైర్మన్గా తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు సెబీ యొక్క నూతన చైర్మన్గా. సో ఈయన ఎన్నో చైర్మన్ అంటే 11వ చైర్మన్ అన్నమాట. సో ఈయన 3 సంవత్సరాల పాటు పదవిలో ఉండబోతున్నారు ఈ సెబీ నూతన చైర్మన్గా. సో ఇప్పటివరకు ఎవరున్నారు ప్రజెంట్ అంటే మాధవి పూరిబజ్ అనే ఆమె సెబీకి చైర్మన్గా చీఫ్గా ఉండడం జరిగింది. సో ఈమె ఈ సెబీకి అంటే ఈ చైర్మన్గా చేపట్టిన తొలి మహిళ అన్నమాట. సెబీ చైర్మన్, మహిళా చైర్మన్లో ఈమె తొలి మహిళ, ఈ పదవి చేపట్టిన తొలి మహిళ అని గుర్తుంచుకోండి. అండ్ సెబీ వచ్చేసి ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 1992 యాక్ట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థని. ఇంతకుముందు ఇది వచ్చేసి 1988లో ఒక అస్థిర సంస్థగా ఉంది. తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టం ద్వారా చట్టబద్ధ సంస్థగా మార్చడం జరిగింది 1992 యాక్ట్ ద్వారా. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 ద్వారా దీన్ని సెబీని ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు వరకు ఇది ఒక అస్థిర సంస్థగా ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి దీన్ని ముంబైలో ఉంది. సో నూతన చైర్మన్ ఎవరు? తుహిన్ కాంతా పాండే. సో గుర్తుంచుకోండి, 11వ చైర్మన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హంపి ఉత్సవాలు వచ్చేసి కర్ణాటక స్టేట్లో జరగబోతున్నాయి. ఎప్పటి నుంచి అంటే February 28 నుంచి March 2 మధ్యలో ఈ ఉత్సవాలు అనేవి జరగబోతున్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రఖ్యాతని, గత వైభవాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం ఈ హంపి ఉత్సవాలు అనేవి జరగబోతున్నాయి. సో గుర్తుంచుకోండి, విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని. సో ఈ సామ్రాజ్యం వచ్చేసి 1336లో రాజ్య స్థాపన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఈ రాజ్య స్థాపన చేశారంటే విజయనగర రాజ్య స్థాపన చేసింది ఎవరంటే హరిహర రాయలు అండ్ బుక్కరాయలు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హంపి అనే ప్లేస్ ఉంది కదా, సో దాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సంవత్సరం, యునెస్కో లిస్ట్లో చేరిన సంవత్సరం వచ్చేసి 1986లో దీన్ని యునెస్కో గుర్తించడం జరిగింది హంపిని. సో ఇప్పుడు హంపి ఉత్సవాలు జరగబోతున్నాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి February 28 యొక్క స్పెషాలిటీ జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే అన్నమాట. ఏ రోజున? February 28. మరి ఎవరి జ్ఞాపకార్థం అంటే సివి రామన్, భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఫిజిక్స్ సైంటిస్ట్ అయినటువంటి చంద్రశేఖర వెంకట రామన్, మనం సివి రామన్ అని పిలుస్తాం కదా. సో అతని యొక్క జ్ఞాపకార్థం ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో గుర్తుంచుకోండి, ఈ ఇయర్కి థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఎ డెవలప్డ్ ఇండియా. ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఎ డెవలప్డ్ ఇండియా వచ్చేసి ఈ 2025కి థీమ్ అన్నమాట. సివి రామన్ యొక్క కొన్ని డీటెయిల్స్ చూస్తే కనుక ఇతనికి 1930లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చేసిన తొలి భారతీయ శాస్త్రవేత్త అన్నమాట. అండ్ ఇతనికి ఇతనికి అనుకున్నటువంటి రామన్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసి నైట్హుడ్ అనే బిరుదుతో ఇతన్ని సత్కరించడం జరిగింది. ఎప్పుడు అంటే 1929. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రభుత్వం భారతరత్నతో భారతరత్న ఇవ్వడం జరిగింది. 1954లో భారతరత్న పొందడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఫ్లూకి వ్యాక్సిన్ అనేది ఒక సంస్థ అభివృద్ధి చేసిందనమాట. వ్యాక్సిఫ్లూ అనే పేరుతో వ్యాక్సిఫ్లూ-4 అనే నేమ్తో ఒక వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది. ఏ సంస్థ అంటే జైడస్ లైఫ్ సైన్సెస్ ప్రకటించడం జరిగింది ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనే ఫ్లూకి ఒక వ్యాక్సిన్ని. సో దాని నేమ్ వచ్చేసి వ్యాక్సిఫ్లూ-4, దాన్ని నేను గుర్తుంచుకోండి. ఏ సంస్థ అది ఏ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది, ముంబై వేదికగా. సో ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ 2025 దీన్ని పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. కేంద్ర వాణిజ్య మరియు పారిశ్రామిక శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఈ భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది దేని గురించి అంటే భారతదేశం యొక్క ఆర్థిక భవిష్యత్తు రూపకల్పన గురించి ఈ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025 యొక్క ర్యాంకింగ్స్ ప్రకారం
అగ్రస్థానంలో నిలిచింది ఏంటంటే ఎస్ బ్యాంక్ వచ్చేసి అగ్రస్థానంలో నిలవడం జరిగిందంటే వరుసగా 3వసారి ఈ ర్యాంకింగ్స్లో ఎస్ బ్యాంక్ వచ్చేసి అగ్రస్థానంలో ఉంది. అత్యంత నిలకడగల బ్యాంకుగా గుర్తింపు రావడం జరిగింది ఈ ఎస్ బ్యాంక్కి. సో అగ్రస్థానంలో నిలిచింది. అండ్ అక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న ఏకైక భారతీయ బ్యాంక్ అంట ఇది ఎస్ బ్యాంక్. సో S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలవడం జరిగింది ఎస్ బ్యాంక్. ఇది భారతీయ బ్యాంక్. సో గుర్తుంచుకోండి, వరుసగా 3వసారి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసే కనుక ప్రాణి మిత్ర మరియు జీవదయ అవార్డు కార్యక్రమం అనేది February 27th ఢిల్లీలో జరిగింది. ఎక్కడ అంటే విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమం ఒక మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే ప్రాణి సంక్షేమ మండలి, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాణి సంక్షేమ మండలి. ఇది ఒక చట్టబద్ధ సంస్థ, యాక్ట్ ప్రకారం ఇది ఏర్పాటు కావడం జరిగింది. సో ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాణులను సంరక్షించుకోవడం, జంతువులను సంరక్షించడం వంటి వాటి గురించి తెలుపుతుందన్నమాట ప్రాణి మిత్ర మరియు జీవదయ అవార్డు. సో ఎవరైతే కృషి చేస్తారో జంతువులను సంరక్షించడంలో, జంతువులను బాగా చూసుకోవాలో వారికి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ NGO దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే February 27th జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2014 నుంచి ఈ NGO దినోత్సవాన్ని, ప్రపంచ NGO దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో అధికారికంగా ప్రకటించింది అయితే 2010లో ప్రకటించడం జరిగింది. 2014 నుండి జరుపుకుంటున్నారు అనమాట ఈ ప్రపంచ NGO దినోత్సవాన్ని. మరి ఈ ఇయర్కి థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ గ్రాస్ రూట్స్ మూవ్మెంట్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఎంపవరింగ్ గ్రాస్ రూట్స్ మూవ్మెంట్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ వచ్చేసి ఈ ఇయర్కి థీమ్ అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసే కనుక భారతరత్న అయినటువంటి నానాజీ దేశ్ముఖ్ యొక్క 15వ వర్ధంతి అనేది ఇటీవల జరిపారనమాట. 15వ వర్ధంతి ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా నివాళులు అర్పించడం జరిగింది. చిత్రకూట్ ప్రాంతంలో, ఎక్కడ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ సందర్భంగా ఏంటంటే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా నానాజీ దేశ్ముఖ్ యొక్క 15వ వర్ధంతి సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అండ్ అదేవిధంగా ఈ సందర్భంగా అక్కడ ఒక ప్రదర్శన కూడా చేశారు రాముని యొక్క జీవితం గురించి. రామ్ దర్శన్ అనే ఒక ప్రదర్శన కూడా చేయడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహ ఆవిష్కరణ అండ్ రామ్ దర్శన్ అనే ఒక ప్రదర్శనను కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసాక హాలీవుడ్ లెజెండ్ జీన్ హక్మన్ మృతి, ఇతను మరణించడం జరిగింది. సో ఇతను 90 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఇతను ప్రముఖ ఆస్కార్ అవార్డు విజేత హాలీవుడ్ లెజెండ్ జీన్ హక్మన్ మరణించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసాక తొలి సోలార్ దహన వాటిక తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మంచిర్యాల డిస్టిక్లో సోలార్ విద్యుత్ ఆధారంగా శ్మశానం అంటే వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచిర్యాల డిస్టిక్లో. సో దీనికి వచ్చేసి ఈ దహన వాటికకు 14వ ఆర్థిక సంఘం 4 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ సోలార్ దహన వాటిక ఎక్కడ తొలి సోలార్ దహన వాటిక ఎక్కడ తెలంగాణలో అంటే మంచిర్యాల డిస్టిక్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏడుపాయల జాతర అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఒక జాతర అనమాట. ఈ ఏ డిస్టిక్లో జరుపుకుంటారంటే ఈ ఏడుపాయల జాతరని మెదక్లోని పాపన్నపేటలో ఈ జాతర అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో మహాశివరాత్రి సందర్భంగా ఈ జాతర అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి ప్రధాన దైవం ఏంటి అంటే ఏడుపాయల జాతరలో దుర్గమ్మ తల్లి, దుర్గాదేవి ప్రధాన దైవం అనమాట ఏడుపాయల జాతర. సో ఏ డిస్టిక్ అనేది ఇంపార్టెంట్, ప్రధాన ఆరాధ్య దైవం మీద అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఫెబ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో నేను PDF అనేది ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.